హాయ్ అందరికి. మేమైతే చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాం అనమాట. అంటే మా ఇంటికి అప్పుడు మా నాన్న అయితే మటన్ తీసుకొచ్చిండు. అది నేను సింపుల్గా ఎలా చేశానో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా ఆయిల్ పోసుకొని అందులోకి ఓల్ గరం మసాలా వేసుకున్నాను. నేను మళ్ళీ మసాలా వేయను, అందుకోసమనే గరం మసాలా ఇది చెక్క లవంగాలు ఇవన్నీ మసాలాలు ఇప్పుడు వేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఇందులోకి పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని 2-3 నిమిషాలు బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమాటోస్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇందులోకి ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ మసాలా అలాగే ఆ కారం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా ముక్క మునిగేంత వరకు వాటర్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 విజిల్స్ పెట్టుకున్నా. ఆ విజిల్స్ అన్నీ పోయిన తర్వాత మూత తీసేసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, టేస్టీగా